అత్త, ఎందుకంత బీపీ తెచ్చుకుంటావు? అవును, ఇందాకేదో ఫోన్ వస్తే పక్కకెళ్ళొచ్చావు. ఫోన్ చేసిందెవరు? ఆ విషయాలు నీకు అనవసరం. రామ్, ఈ సీత ఏదో వంకతో ఇక్కడ ఉండిపోవాలి అనుకుంటోంది. నా విషయంలో తను ఏం చేసిందో నీకు గుర్తుందిగా? నాకు గుర్తుంది మేడం. ఈ సీతే మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపించాలని చూసింది, కానీ మీరు తనని క్షమించేశారు. సుమతి హత్య విషయంలో రామ్ సీతని క్షమించేశాడు. అందుకే నా హత్య ప్రయత్నంలో సీత హస్తం ఉన్నా రామ్ కోసం నేను క్షమించాల్సొచ్చింది. కానీ మీ మీద ఆమెకి ఆ కృతజ్ఞత లేనట్టుంది మేడం. మీ హత్యా ప్రయత్నం కేసులో కూడా సీతని క్షమించినట్టున్నాడు. అదేం లేదు, ఆ విషయంలో నాకింకా సీత మీద కోపం ఉంది. పిన్ని చెప్తుంది కదా, వెళ్ళు సీత. రామ్ చెప్పాడు కదా, ఇక బయలుదేరు, వెంటనే వెళ్ళావు. ఎందుకు చల్లాయ్ అంత కంగారు పడిపోతున్నావు? ఈ సీత ఉండగా ఆ మీదన వస్తే నా కొంప మునిగిపోతుంది. అందుకు వెళ్ళొస్తాను మామా. ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాక హంతకుడెవరో తెలుస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తాను. ఆ హంతకుణ్ణి పట్టుకుని ఉరికంబం ఎక్కించడానికి. ఆ రోజు ఈ సీతలో శివాంగిని చూస్తారు. రెడీగా ఉండండి. హంతకుడు ఇంట్లో వాడైనా బయటవాడైనా వదిలే ప్రసక్తే లేదు. వాణ్ణి నా చేతులతో చంపేస్తాను. ఎందుకు బావా? చెట్టంత సిఐ గారు ఉండగా చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటారు? అయినా శివకృష్ణన్నయ్య డ్యూటీ చేస్తున్నారు తప్పితే సుమతక్క మర్డర్ కేసులో ఈ సిఐ గారు ఏం చేయలేరు అనుకోండి. ఓయ్, ఏంటి నువ్వు నన్ను తిట్టావా పొగిడావా? అయ్యో సార్, మీ పోలీసులతో పెట్టుకునే అంత టోండా? ఆ మాత్రం భయం ఉండాలి. ఆ, నేను వెళ్ళొస్తాను మహాలక్ష్మి గారు. వచ్చావు, వెళ్తున్నావు, అంతకు మించి ఏం చేశావని? హ, గౌతమే సుమతి అత్తమ్మను చంపాడని రుజువైతే వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడు నాన్న. సుమతి లాంటి ఉత్తమరాల్ని చంపిన వాణ్ణి దేవుడైనా ఎందుకు క్షమిస్తాడు సీత? ఖచ్చితంగా వాడే అత్తమ్మని చంపుంటాడు. నా మీద హత్య ప్రయత్నం చేసింది కూడా వాడే అయి ఉంటాడు. వాడి మీద నాకు డౌట్గా ఉంది. ఎందుకో మహాలక్ష్మి వాడి గురించి కంగారు పడుతుంది. పైగా ఆ గౌతమ్ కూడా ఫింగర్ ప్రింట్స్ ఇవ్వమంటే ఆలోచించాడు. అంతేకాదు నాన్న, మనం వాడి ఫింగర్ ప్రింట్స్ తీసుకోకుండా ఆపడానికి మహాలక్ష్మి అత్తయ్య కావాలనే సిఐ త్రిలోక్ని ఇంటికి రప్పించిందని నా అనుమానం. అనుమానం కాదు సీత, అదే నిజం. లేకపోతే నేనిక్కడున్నట్టు ఆ త్రిలోక్ ఎలా తెలుస్తుంది? ఆ రోజు ఈవ్ టీజింగ్ కేసులో కూడా కానిస్టేబుల్ని బెదిరించి ఎఫ్ఐఆర్ని మార్చి రాసి కేసుని తారుమారు చేసి గౌతమ్ని తప్పించాడు. వీళ్ళింకా ఎన్ని పాపాలు చేస్తారు నాన్నా? తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటారా?
దేవుడు అన్ని చూస్తూ ఉంటాడు సీత. ఎవరి కథ ఎప్పుడు ఎలా ముగించాలో దేవుడికి బాగా తెలుసు. ఫారెన్సిక్ రిపోర్ట్స్ వస్తే తప్ప అసలు నిజాలు బయటపడవు. రామ్ మామకు ఆధారాలు చూపిస్తే నా గురించి ఆలోచిస్తాడు. నేను ఈ కేసును పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక కారణం సుమతి అయితే, రెండో కారణం నువ్వు సీత. నీకు రామ్కి మధ్య మనస్పర్ధలు తొలగిపోయి మీరు కలిసిపోయి ఆనందంగా ఉండాలని నా కోరిక. తొందరలోనే ఆ రోజు వస్తుంది నాన్న. సుమతి అత్తమ్మను చంపిందెవరో రిపోర్ట్స్ రాగానే తెలుస్తుంది. అలాగే మహాలక్ష్మి అత్తయ్య మీద నేను ఏ హత్యా ప్రయత్నం చేయలేదు అని ఆధారాలతో సహా నిరూపిస్తాను. అప్పటి వరకు నేను మామ విడిగా ఉండక తప్పదు నాన్న. ఆ శ్రీరాముని విడిచి సీత వనవాసానికి వెళ్ళినట్టు నువ్వు నీ రామ్కి దూరంగా ఉంటున్నావు. నీ గురించే మీ అమ్మ నేను రోజూ బాధపడుతూ ఉన్నాం. ఏం కాదు నాన్న, త్వరలోనే అంతా సర్దుకుంటుంది. ముఖర్జీ గారి నుంచి మహాలక్ష్మి అత్తయ్య కాల్ వచ్చింది కాబట్టి మహాలక్ష్మి అత్తయ్య కంగారు పడుతుంది. మిథున గెటప్లో వెళ్ళి ఒక ఆట ఆడుకోవాలి. నాన్న, ఒకసారి కారాపండి. ఎందుకు సీత? అర్జెంటు పనుంది నాన్న. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, అక్కడే డ్రాప్ చేస్తాను. పర్వాలేదు నాన్న, నేను వెళ్తాను. మీరు ఊరు వెళ్ళిపోండి. ఫారెన్సిక్ రిపోర్ట్స్ వచ్చే వరకు ఇక్కడ నాకు పనేం లేదు. ఊరికే వెళ్తాను. సరే నాన్న. సరే నాన్న, అమ్మని అడిగానని చెప్పండి. నువ్వు జాగ్రత్త సీత. రిపోర్ట్స్ రాగానే ఫోన్ చేస్తాను. ఉంటాను నాన్న.